Good morning viewers. Welcome to Yovera 56 YouTube channel. This is a notification from Telangana State Council for Higher Education. Telangana రాష్ట్ర ప్రభుత్వం వారు ఈఏపీ సెట్ మే 4వ తేదీ నుంచి మొదలు పెడతామని పత్రికా ప్రకటన తెలియజేశారు. అయితే ఆంధ్రప్రదేశ్కి భిన్నంగా తెలంగాణలో ఈఏపీ సెట్ మొదట మే 4-5 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ బీటెక్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. దీన్ని ఒకసారి మీరు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించండి. తెలంగాణలో కూడా మంచి కళాశాలలు ఉన్నాయి, చాలా మంచి కళాశాలలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చాలామంది తెలంగాణ ఈఏపీ సెట్ను కూడా రాస్తున్నారు. నెక్స్ట్, తెలంగాణలో ఈఏపీ సెట్ రాయాలి అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్య నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ ఇటువంటి ప్రదేశాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా తెలంగాణ ఈఏపీ సెట్ని అటెండ్ అయ్యి మంచి స్కోర్ సంపాదించుకొని తెలంగాణలో కూడా మనం ఇంజనీరింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్ర రెండు కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది కదా. కాబట్టి పెద్ద దూరం ఏం కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని మంచి కళాశాలలు, చైతన్య భారతి అనేటువంటి గోకరాజు అనేటువంటి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అటువంటి ఇన్స్టిట్యూట్స్కి ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళేవారు. అక్కడ తెలంగాణ నుంచి మన జిఎంఆర్ఐటికి, అనిట్స్కి, గాయత్రికి వాటికి వచ్చేవారు. కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లమేటిక్ కాదు. చాలామంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు ఈఏపీ సెట్ తెలంగాణలో రాస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈఏపీ సెట్ కూడా రాస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈఏపీ సెట్ మాత్రమే ఈ నోటిఫికేషన్. దిస్ ఈజ్ నాట్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. మే 12వ తేదీ నుంచి బీటెక్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి అక్కడ ఉంటుంది. ఇక్కడైతే తెలంగాణలో మాత్రం మే 4-5 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, 9వ తేదీ నుంచి 9, 10, 11 తేదీల్లో బీటెక్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి